శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 3వ భాగం. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు. పూర్వకాలంలో కొసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రస్థానంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధ సాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు. ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రములు తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. కొసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంబరములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు. పూర్వకాలంలో ఒక్కసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగాలని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకుని రండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రథస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విశేషకాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రులని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఇంద్రియార్థం అభిమాతై నరచిత్త ప్రమాదివి. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విశేషకాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనసుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభండకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం, నాట్యం చేయడం మొదలు పెట్టారు. ఒక రోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపుకు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలను చూసి వాళ్ళు పురుష
మనుషులే అనుకుని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యల ఆశ్రమం నుంచి వెళ్లిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకుని వెళ్లిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యలని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్లిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతురిని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు.